ఎలాంటి భోజనాన్ని చేయాలి, ఎలాంటి భోజనం చేయకూడదు, నియమాలు ఏమిటి? కాకులు ముట్టుకున్నది కుక్క, ఆవు వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. పాలతోటి భోజనం చేశాక పెరుగుతోటి భోజనాన్ని చేయకూడదు. కాళ్ళు చాపుకొని జోళ్ళు వేసుకొని భోజనాన్ని చేయకూడదు. భోజనం చేయటానికి ఎడమ చేయి ఉపయోగించకూడదు. నిలువ ఉన్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడి చేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతోటి తీసుకునే ఆహారమే అమృతంతోటి సమానం. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి శ్రేష్టమైనది. నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకొకసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 దాటిన వారికి 15 రోజులకు ఒకసారి, 50 దాటిన వారికి నెలకి ఒకసారి తీసుకోవడం ఆరోగ్యకరం. సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దూడను కన్న తర్వాత పశువు నుంచి 10 రోజుల వరకు పాలను సేవించకూడదు. తడి పాదాలతోటి భోజనము, పొడి పాదాలతోటి నిద్ర అనారోగ్యాన్ని కలగచేస్తాయి. రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రిస్తే సుఖనిద్ర పడుతుంది. అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి నిద్ర లేవాల్సి వస్తే లేచాక 1 నిమిషం పాటు కూర్చొని మళ్ళీ లేవాలి. అన్నానికి నమస్కరించి తీసుకోవాలి. ఆహార పదార్థాలను చూసి చిరాకు పడకూడదు. వండిన వారిని అభినందించి తినాలి. అప్పుడే బలాన్ని ఇస్తుంది. భోజనం మధ్యలో లేవడము, మాట్లాడడము చేయకూడదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టకూడదు. పదార్థాలు బాగున్నాయి అని అతిగా తింటే ఆయుష్ తగ్గుతుంది. భోజనం తర్వాత కూడా ఆచమనం చేయాలి. విస్తరిలో ఏమీ మిగిలించకూడదు. అవసరమైనంత వరకే వడ్డించుకోవాలి. ఇష్టం లేని పదార్థాలను ముందుగానే వద్దు అనాలి. తూర్పు వైపుకి తిరిగి భోజనం చేయటం వల్ల ఆయుర్దాయం, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదు. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. ధనాన్ని కోరుకుంటే మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భుజించాలి.